కలకలలాడే కల్వరి ప్రేమ బలి పూజకు తరలిరండి తరలిరండి. కరతాళ ధ్వనులతో మన దేవుని స్తుతించరండి స్తుతించరండి. కలకలలాడే కల్వరి ప్రేమ బలి పూజకు తరలిరండి. కరతాళ ధ్వనులతో మన దేవుని స్తుతించరండి. మంజుల హృదయాల దీపాలు వెలిగించుదా, మంజుల హృదయాల దీపాలు వెలిగించుదా. అంజలి గీతాల హారతులు అర్పించుదా. ఇదిగో సిలువ మ్రాను, దీనియందే లోకరక్షకుడు ప్రేలాడెను. రండి దానిని ఆరాధింతము ఆరాధింతము. కలకలలాడే కల్వరి ప్రేమ బలి పూజకు తరలిరండి తరలిరండి. ఆత్మదేవుని శక్తి మన పీఠముపై దిగిరావాలని దిగిరావాలని. తండ్రి పావన హస్తం మన కాపరిపై నిలవాలని నిలవాలని. తండ్రి దేవుని శక్తి మన పీఠముపై దిగిరావాలని దిగిరావాలని. తండ్రి పావన హస్తం మన కాపరిపై నిలవాలని. క్రీస్తు ప్రేమ కుసుమం మన గురువులలో విరియాలని. క్రీస్తు ప్రేమ కుసుమం మన గురువులలో విరియాలని. ప్రార్థించరారండి మనసారా ప్రార్థించరారండి మనసారా. ప్రియులారా కలకలలాడే కల్వరి ప్రేమ బలి పూజకు తరలిరండి. కరతాళ ధ్వనులతో మన దేవుని స్తుతించరండి. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నెల్లూరు మేత్రాసనం పరిశుద్ధ జపమాల విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు తుంగా జోజిరెడ్డి, తుంగా మేరీ రాజేశ్వరి దంపతుల మనవడు తుంగా నివాన్ సాగర్ రెడ్డి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ తుంగా మైకేల్ రెడ్డి, రేచల్ ప్రవళిక రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం రెంటచింతల విచారణ. కీర్తిశేషులు ఏరువ చిన్నప్పరెడ్డి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వీరి భార్య ఏరువ మేరీ, కుమారుడు డాక్టర్ ఏరువ మరెడ్డి సమర్పిస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న
విజయవాడ పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 తెలగతోటి జోసెఫ్ రాజారావు తండ్రి గారికి దేవుని దీవెనలు, ఆరోగ్యములు, సేవలో మరింతగా వాడబడాలని ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరు చేరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. ప్రపంచంలో ముఖ్యంగా మధ్య ఆసియా దేశాలలో యుద్ధాల వల్ల బాధపడుతున్న నిరపరాధులైన ప్రజలను ప్రభువు తన కృపతో కాపాడినట్లు, యుద్ధాలలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరినట్లు దేశాధినేతలు శాంతి మరియు సమాధాన మార్గాన్ని అనుసరించినట్లుగా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూర్దుమారెడ్డి సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గన్నవరం విచారణ జ్వానేసు బుజ్జి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆరోగ్యములు, చేస్తున్న వ్యవసాయంలో దేవుడు తోడుండాలని, దేవుని చిత్తంతో దివాకర్ సాయిలత దంపతుల వివాహం జరగాలని, శ్రావ్య ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లోనూ నవీన్ ఉద్యోగంలోనూ దేవుడు తోడుండాలని మరియు దేవుడు చేసిన మేలులకు జంగం జ్వానీస్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం ఒంగోలు విచారణ కంచర్ల అరుణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆరోగ్యములు దయచేయమని, చేస్తున్న ఉద్యోగాన్ని దీవించమని, అనుకున్న తలంపులు నెరవేరాలని, లూర్దు సాగరిక ప్రేమ్ సాగర్లకు ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని, పొలం అమ్ముడు పోవాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ అంతోని వారి పేరిట సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గడ్డి అన్నారం విచారణ కీర్తిశేషులు వట్టి ప్రతాప్ రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వట్టి శ్రీవమ్మ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పరిశుద్ధమైన దివ్యబలి పూజను త్రిత్వైక సర్వేశ్వరుని నామాన ఆరంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము, సహవాసము మీ అందరితో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము ధ్యాన వడకములో 3వ రోజులో అడుగు పెడుతూ ఉన్నాం. ఈ రోజున తల్లి తిరుసభ తపస్సు కాల 3వ ఆదివారమును కొనియాడుతూ ఉంది. ఈ రోజున మనందరము కూడా పట్టణాలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే పట్టణాలు మనలందరినీ కూడా ప్రభువు దగ్గర మన పాపములను ఒప్పుకొని ఆయన వైపునకు తిరగమని ఆహ్వానిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో, ఈ జ్ఞాన వడకములో ఈ యొక్క దివ్య బలి పూజ ఫలాలను మనము పొందుకోవటానికి ముందుగా చేసిన తప్పిదములను జ్ఞాపకపరుచుకొని పశ్చాత్తాపడి ప్రభు మన్నింపు కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలందరకు శాశ్వత రాజ్యము ప్రసాదింతురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు దయానిధివి, మంచితనమునకు నివాస స్థానము నీవే. నీవు ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మములను మా పాప నివారణకు సాధనములుగా సూచించితివి. మన సాక్షి వేదనకు గురి అయి దీన స్థితి యందు ఉన్న మమ్ము కరుణతో చూడుము. పాప భారము క్రింద పడి ఉన్న మమ్ము జాలితో పైకి లేవనెత్తుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. మాకు త్రాగుటకు నీరు చూపుము. నిర్గమకాండము 17వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు. ఆ దినములలో దప్పికచే అల్లాడిపోవచ్చు ఆ ప్రజలు మోషే మీద నేరము మోపిరి. వారు అతనితో, ఐగుప్తు దేశము నుండి మమ్మేల తోడుకొని వచ్చితివి, మమ్ము చంపుటక? ఇక్కడ మేము మా పిల్లలు పశువులు దప్పికచే చచ్చిపోవలెనా ఏమి అనిరి. మోషే యావేకు మొరపెట్టుకొనెను. అతడు, నేను ఈ ప్రజలతో ఎట్లు ఏగుదును? ఇంకా కొంతసేపున్నచో వారు నన్ను రాళ్లతో కొట్టుదురు అనెను. అంతటా యావే మోషేతో, నీతో పాటు ఇశ్రాయేలు పెద్దలను కొంతమందిని తీసుకొని ఈ ప్రజకు ముందుగా నడిచిపోము. నీవు నదిని కొట్టిన కర్రను చేతబట్టి వెళ్ళుము. నీవు చూచుచుండగానే నేను హోరేబు కొండ రాతి మీద నిలబడెదను. నీవు కర్రతో ఆ రాతిని కొట్టుము. వీరందరూ త్రాగుటకు రాతి నుండి నీరు పుట్టును అనెను. ఇశ్రాయేలీయుల పెద్దలు చూచుచుండగా మోషే దేవుడు చెప్పినట్లే చేసెను. ఇశ్రాయేలీయులు జగడమాటుట చేతను వారు యావే మనతో పాటు ఉన్నాడా లేడా అని సందేహించుచు యావేను పరీక్షించుట చేతను ఆ చోటికి మస్సా అని మెరీబా అని పేర్లు వచ్చెను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. 2. ప్రభువును సంతసముతో స్తుతింతము. మన రక్షణ దుర్గమైన దేవుణ్ణి ఆనందముతో కీర్తింతము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలోనికి వచ్చెదము.
సంతోషముతో కీర్తనలు పాడుచు ఆయనను వినిపించుదుము. అందరూ నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకొనవలదు. రెండు శిరము వంచి ఆయనను ఆరాధించుదము. మనలను సృజించిన ప్రభు ముందట మోకరిల్లుదము. ఆయన మన దేవుడు, మనము ఆయన కాచి కాపాడు ప్రజలము, ఆయన మేపు మందలము. అందరూ నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకొనవలదు. నేడు మీరు ఆయన మాట వినిన ఎంత బాగుండును. మెరీబా చెంత మీ పితరుల వలె, నాడు ఎడారిలో మస్సా చెంత మీ పితరుల వలె మీరును హృదయములను కఠినము చేసుకోవలదు. నేను చేసిన కార్యములను చూచిన పిదప కూడా మీ పితరులు నన్నిచ్చట శోధించి పరీక్షకు గురి చేసిరి. అందరూ నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. దేవుడు మనకొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. రెండవ పఠనము పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1-2 వచనములు మరియు 5 నుండి 8వ వచనం వరకు. సహోదరులారా, విశ్వాసము వలన మనము ఇప్పుడు నీతిమంతులముగా చేయబడుటచే మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడితిమి. ఈనాడు మనకు నిలయమై ఉన్న ఈ దైవ అనుగ్రహమునకు ఆయనయే విశ్వాసము ద్వారా మనలను తీసుకొని వచ్చెను. కనుక దేవుని మహిమలో పాలు పంచుకొను ఆశతో మనము ఆనందించుచున్నాము. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలైనా దేవుడు మనకొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. మనము బలహీనముగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున దైవహీనుల కొరకై క్రీస్తు మరణించెను. ఎందువలన నీతిమంతుని కొరకు కూడా ప్రాణములను ఇచ్చుట అంత సులభము కాదు. బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడునేమో. కానీ మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించెను గదా. ఇట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రతి ఉదయం నా మొదటి పాట నీదే యేసయ్యా, ప్రతి రాత్రి నా చివరి మాట నీతో నేనయ్యా. ప్రతి ఉదయం నా మొదటి పాట నీదే యేసయ్యా, ప్రతి రాత్రి నా చివరి మాట నీతో నేనయ్యా. నమ్మదగినవాడా, నన్ను నడిపించేవాడా, ప్రేమ పంచువాడా, నన్ను ప్రేమించేవాడా, నమ్మదగినవాడా, నన్ను నడిపించేవాడా, ప్రేమ పంచువాడా, నన్ను ప్రేమించేవాడా. స్తుతింతున్ నీ నామమున్, ధ్యానింతున్ నీ వాక్యము. స్తుతింతున్ నీ నామమున్, ధ్యానింతున్ నీ వాక్యమున్. ప్రతి ఉదయం నా మొదటి పాట నీదే యేసయ్యా, ప్రతి రాత్రి నా చివరి మాట నీతో నేనయ్యా.
ఎవరి వద్దకు పోయేదనయ్యా, నిత్య జీవపు మాటలు కలవు నీ చెంత. ఎవరి యొద్దకు పోయేదనయ్యా, నిత్య జీవపు మాటలు కలవు నీ చెంత. జీవమునిచ్చుటకు వచ్చి తినంటివి, జీవపు మార్గము నాకు నీవై ఉంటివి. జీవమునిచ్చుటకు వచ్చి తినంటివి, జీవపు మార్గము నాకు నీవై ఉంటివి. స్తుతింతు నీ నామమున్, ధ్యానింతు నీ వాక్యమున్. స్తుతింతు నీ నామమున్, ధ్యానింతు నీ వాక్యమున్. ప్రతి ఉదయం నా మొదటి పాట నీదే యేసయ్యా, ప్రతి రాత్రి నా చివరి మాట నీతో నేనయ్యా. ప్రతి ఉదయం నా మొదటి పాట నీదే యేసయ్యా, ప్రతి రాత్రి నా చివరి మాట నీతో నేనయ్యా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువిశేషము 4వ అధ్యాయము 5వ వచనం నుంచి 15వ వచనం వరకు, మరియు 19వ వచనం నుంచి 26వ వచనం వరకు, 39 మరియు 40 నుంచి 42 వచనములు. ఆ కాలంలో యేసు సమరయాలోని సికారు అను పట్టణమునకు వచ్చెను. అది యాకోబు తన కుమారుడగు యోసేపునకు ఇచ్చిన పొలము సమీపంలో ఉన్నది. అక్కడ యాకోబు బావి ఉండెను. యేసు ప్రయాణపు బడెలకచే ఆ బావి వద్ద కూర్చుండెను. అది మధ్యాహ్నపు వేళ. ఒక సమరయ స్త్రీ నీటి కొరకు అక్కడకు వచ్చెను. యేసు ఆమెను, నాకు త్రాగుటకు నీరు ఇమ్ము అని అడిగెను. ఆయన శిష్యులు ఆహార పదార్థములు కొని తెచ్చుటకు పట్టణమునకు వెళ్ళియుండిరి. ఆ సమరయ స్త్రీ యేసుతో, యూదుడవైన నీవు సమరయ స్త్రీనగు నన్ను నీరు ఇమ్మని ఎట్లు అడుగుచున్నావు అని అనెను. ఏలైనా యూదులకు సమరయులతో ఎట్టి పొత్తునూ లేదు. అప్పుడు యేసు, నీవు దేవుని వరమును గ్రహించి ఉన్న ఎడల త్రాగుటకు నీరు ఇమ్ము అని అడుగుచున్నది ఎవరు అని తెలుసుకొని ఉన్న ఎడల నీవే ఆయనను అడిగి ఉండెడి దానవు. అప్పుడు ఆయన నీకు జీవజలమును ఇచ్చి ఉండెడివాడు అని సమాధానమిచ్చెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, నీరు చేదుటకు నీ యొద్ద ఏమీయూ లేదు. జీవజలమును నీవు ఎక్కడ నుండి తెచ్చెదవు? మా పితరుడగు యాకోబు మాకు ఈ బావిని ఇచ్చెను. అతడు, అతని కుమారులు, అతని మందలు ఈ బావి నీటిని త్రాగిరి. నీవు అతని కంటే గొప్పవాడవా అని అడుగగా, యేసు సమాధానముగా ఆమెతో, ఈ నీటిని త్రాగువాడు మరలా దప్పికగొనును. కానీ నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికిని దప్పికగొనడు. నేను ఇచ్చు నీరు వానియందు నిత్య జీవమునకై ఊరెడి నీటి బుగ్గగా ఉండును అని చెప్పెను. అప్పుడు ఆమె, అయ్యా, నేను మరలా దప్పిక కొనకుండునట్లు, నీటికై ఇక్కడకు రాకుండా ఉండునట్లు నాకు ఆ నీటిని ఇమ్ము అని అడిగెను. అయ్యా, నీవు ప్రవక్తవని నాకు తోచుచున్నది. మా పితరులు ఈ పర్వతము మీద ఆరాధించిరి, కానీ దేవుని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నది అని మీరు చెప్పుచున్నారు అని పలికెను. స్త్రీ, నా మాట నమ్ము, సమయము ఆసన్నమగుచున్నది. మీరు ఈ పర్వతము మీద కానీ
యెరూషలేములో కానీ తండ్రిని ఆరాధింపరు. మీరు ఎరుగని వానిని మీరు ఆరాధింతురు, మేము ఎరిగిన వానిని మేము ఆరాధింతుము. ఏలైనా రక్షణ యూదుల నుండియే వచ్చును. కానీ నిజమైన ఆరాధకులు ఆత్మయందును సత్యమందును తండ్రిని ఆరాధించు సమయం ఇప్పుడే వచ్చి ఉన్నది. నిజముగా తండ్రి ఆశించున్నది ఇటువంటి ఆరాధకులనే. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మయందును సత్యమునందును ఆరాధింపవలయును అని యేసు చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, క్రీస్తు అనబడు మెస్సయ రానున్నాడని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు అన్ని విషయములు తెలియచేయును అని పలికెను. నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని యేసు చెప్పెను. నేను చేసినదంతయు అతడు నాకు చెప్పెను అని ఆ స్త్రీ చెప్పిన దానిని బట్టి ఆ పట్టణంలోని సమరయులు అనేకులు ఆయనను విశ్వసించిరి. ఆ సమరయ వాసులు వచ్చి ఆయనను తమ యొద్ద ఉండమని వేడుకొనగా ఆయన అచ్చట 2 రోజులు ఉండెను. ఆయన ఉపదేశమును ఆలకించి ఇంకను అనేకులు ఆయనను విశ్వసించిరి. మేము ఇప్పుడు నీ మాటలను బట్టి విశ్వసించుటలేదు, మేము స్వయముగా ఆయన ఉపదేశములను వింటిమి. వాస్తవముగా ఆయన లోకరక్షకుడని మాకు తెలియను అని వారు ఆమెతో చెప్పిరి. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనమందరము కూడా తపస్సు కాల 3వ ఆదివారంలో అడుగుపెట్టి ఉన్నాం. అదేవిధముగా ఈ రోజున మనము ఈ ధ్యాన వడకములో 3వ రోజులో ప్రవేశించి ఉన్నాం. ఈ రోజున 3 వేద గ్రంథ పఠనాలు మనలందరినీ కూడా దేవుని వైపునకు మలుస్తూ ఉన్నాయి. మన జీవితాలను ఆయనకు దగ్గరగా ఉండమని ఆహ్వానిస్తూ ఉన్నాయి. ఈనాటి మొదటి పాఠాన్ని మనము గమనించినప్పుడు, ఇజ్రాయేలు ప్రజలు ఎడారిలో నీటి కోసము మోషే దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి మోషేని వారు ఎల్లప్పుడూ కూడా పరీక్షకు గురి చేస్తూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు మోషే ప్రవక్త ద్వారా నీవు వెళ్ళి ఇక్కడ నిలబడుము, నీ చేతి కర్రతో రాయిని కొట్టుము, వారందరూ కూడా తృప్తిగా వారి దాహాన్ని తీర్చుకుంటారు అని వాక్కు సెలవిస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మి దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉంటామో దేవుడు మనకు సమృద్ధి గల జీవితాన్ని, తృప్తి కలిగినటువంటి జీవితాన్ని, ఆనంద పర్వతమైనటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే యోహాను సువిశేషము 10వ అధ్యాయము 10వ వచనం సెలవిస్తూ ఉంది, నేను జీవమును ఇచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను అని యేసు ప్రభు అంటూ ఉన్నారు. కాబట్టి ఈరోజున మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 2 రోజుల నుంచి ధ్యాన వడకంలో మనము ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు వాక్కును ఆలకిస్తూ ఆరాధనలో పాలు పంచుకుంటూ దివ్య బలిపూజల యొక్క ఫలాలను పొందుకుంటున్నటువంటి నీవు నేను మనందరము ఆ క్రీస్తుకు ఎంత దగ్గరగా ఉన్నాం అనే ఆలోచన చేయాలి. ఇజ్రాయేలు ప్రజలు అనుక్షణము అడుగడుగున అటు యావే దేవుణ్ణి ఇటు మోషే ప్రవక్తను వారు పరీక్షకు గురి చేస్తూ వస్తూ ఉన్నారు, సనుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు. దేవుని ప్రియ బిడ్డలారా, మన జీవితంలో కూడా ఇలాంటి సనుగుడు గొనుగుడు ఉన్నప్పుడు దేవునికి దూరముగా ఉంటూ ఉంటాం. అందుకే వాక్కు చాలా స్పష్టముగా మనకు తెలియపరుస్తూ ఉంది. ఎవరమైతే దేవుని మీద ఆధారపడి ఉంటూ ఉంటారో, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ఉంటారో వారు దేవుని యందు విశ్వాసము ఉంచాలి అని నేర్పిస్తూ ఉంది. సువిశేష పాఠాన్ని మనము గమనించినట్లయితే యోహాను సువిశేషము 4వ అధ్యాయము మొత్తము కూడా యేసు ప్రభువు సమరయ స్త్రీ యొక్క వృత్తాంతాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ సమరయ స్త్రీ
మిట్ట మధ్యాహ్నము బావి దగ్గరకు నీటి కోసము వస్తూ ఉంది. ఎందుకు ఆమె మిట్ట మధ్యాహ్నము బావి దగ్గరకు వస్తూ ఉంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎవరమైనా కానీ నీటి కోసము ఉదయము లేదా సాయంకాలమున వస్తూ ఉంటాం. కానీ ఈ సమరయ స్త్రీ మధ్యాహ్నము వేళ ఎవరు ఆ బావి దగ్గరకు రాని సమయమున వస్తూ ఉంది. కారణం ఏమిటి అంటే, దేవుని ప్రియ బిడ్డలారా, ఈ సమరయులు ఆ స్త్రీని వెలివేస్తూ ఉన్నారు. ఆమె పాప జీవితాన్ని బట్టి ఆమె దగ్గరకు ఎవరు వెళ్ళకూడదని, ఆమెతో ఎవరు మాట్లాడకూడదని, ఆమెతో ఎవరు ఉండకూడదు అని ఒక తీర్పు వారి యొక్క గ్రామంలో. అందుకే ఆమె మిట్ట మధ్యాహ్నము ఎవరూ లేనటువంటి సమయంలో వచ్చి నీటిని తీసుకునటానికి ప్రయత్నం చేస్తుంది. ఆ సందర్భంలో దైవ కుమారుడు యేసు ప్రభువు అటుగా ప్రయాణమవుతూ ఉన్నప్పుడు ఆయన దప్పిక కొన్నాడు అని వాక్కు నేర్పిస్తూ ఉంది. దేవుని ప్రియ బిడ్డలారా, ఎలాంటి దప్పిక యేసు ప్రభువు పొందుకున్నాడు అని ఆలోచన చూస్తే ఆత్మదాహము. ఎందుకంటే ఆమె పాపాత్మురాలుగా జీవిస్తూ ఉంది. ఆమె యొక్క ఆత్మను, ఆమె యొక్క జీవితమును ఏ విధంగానైనా సరిచేయాలి అనే ఆలోచనలతో యేసు ప్రభు ఆ బావి దగ్గర ఉంటూ ఉన్నాడు. శిష్యులు వారి ఆకలి తీర్చడానికి మార్కెట్కు వెళ్ళారు, ఏమైనా కొని తీసుకొని రావటానికి. ఈ సమయంలో యేసు ప్రభువు ఆత్మదాహాన్ని కనుగొని ఆ ఆత్మదాహాన్ని తీర్చటానికి, ఆ ఆత్మదాహముతో మనందరినీ కూడా నింపటానికి ఏం చేస్తున్నాడు? ఆ స్త్రీ దగ్గరకు వస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, అక్కడ ఉన్నటువంటి సంభాషణను మనం ఈనాటి సువిశేష పాఠంలో విన్నాం. యేసు ప్రభువు నీటిని అడుగుతూ ఉన్నప్పుడు ఆ స్త్రీని ఆమె అంటుంది, యూదుడు అయినటువంటి నీవు సమరయురాలైనటువంటి నన్ను నీళ్లు ఎలా అడుగుతావు? ఎందుకంటే యూదులకు సమరయులకు పొత్తు లేదు. లూకా సువిశేషము 9వ అధ్యాయము 51వ వచనం నుంచి మనము చూసినట్లయితే కనుక, లూకా సువిశేషము ప్రకారము యేసు ప్రభువు శిష్యులందరూ కూడా యెరూషలేము దేవాలయానికి ప్రయాణమవుతూ ఉన్నారు. వారి ప్రయాణములో వారు ఒక సమరియా ప్రాంతానికి వస్తూ ఉన్నారు. సమరియా ప్రాంతానికి వస్తూ ఉన్నప్పుడు ఆ సమరయులందరూ కూడా వారిని తిరస్కరిస్తూ ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క ముఖము యెరూషలేము వైపునకు తిరిగి ఉన్నది అని లూకా సువిశేషము 9:51 నుంచి మనం చూస్తే అర్థమవుతూ ఉంది. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే యోహాను 4లో ఆ సమరయ స్త్రీ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె పాప జీవితాన్ని ఆయన ముందు ఉంచుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క విషయంలో ఆమె మెరుగుపడుతూ తనను తాను తెలుసుకుంటూ ఆ యేసు ప్రభువుకి సంపూర్తిగా తన జీవితాన్ని అర్పించుకుంటూ ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభువుని ఆమె కనుగొన్నదో, ఆమె తెచ్చినటువంటి కడవ లేదా కుండ యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర వదిలిపెట్టి ఆ గ్రామంలోనికి వెళ్ళి గ్రామస్తులతో మాట్లాడటము లేకపోయినప్పటికీ, ఆమెను వెలివేసినప్పటికీ ధైర్యముగా ఆ కరుణామయుని కనుగొన్నటువంటి ఆ సమరయ స్త్రీ, ఇదిగో నా గురించి అంతయు చెప్పుచున్నాడు, మీరు ఇతనిని చూడటానికి రండి, ఎందుకంటే ఈయన క్రీస్తేమో అని నాకు తోచుచున్నది అని మాట్లాడుతుంది. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున నీవు నేను ఆలోచన చేద్దాం. ఈ తపస్సు కాల దినములలో, మరి ముఖ్యంగా ఈ వడకంలో పాలు పంచుకుంటూ ఉండగా దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు మన పాపాన్ని దేవుని సన్నిధిలో వదిలిపెట్టడానికి సంసిద్ధులుగా ఉన్నామా? పాప సంకీర్తన సాంగ్యము దగ్గరికి పరిగెత్తటానికి సంసిద్ధులుగా ఉంటూ ఉన్నామా? ఆలోచన చేయాలి. ఇంకా ఎన్ని రోజులని ఈ పాపపు జీవితంలో, ఈ చీకటి బ్రతుకులలో మనందరము కూడా నింపబడుతూ ఉంటాం. ఆయన వెలుగును ఇవ్వటానికి ప్రతి సంవత్సరము సిలువ మీద కొట్టబడుతూ ఉత్థానుడు అవుతూ ఆ ఉత్థాన వెలుగును మనకు అందిస్తూ ఉంటూ ఉన్నప్పుడు నీవు నేను ఎందుకు ఆ వెలుగును గ్రహించుకోలేకపోతూ ఉన్నాం? ఆయన దగ్గరకు వచ్చి మన ఆత్మదాహాన్ని ఎందుకు తీర్చుకోలేకపోతూ ఉన్నాం?
ఆలోచన చేయాలి దేవుని ప్రియ బిడ్డలారా. ఈ రోజున సమరయ స్త్రీ ఆలోచన చేసింది, ప్రభువు దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంది, ప్రభువుకి సాక్ష్యముగా నిలబడుతూ ఉంది. ఈ వడకము ద్వారా నీవు నేను మనందరం ఆ ప్రభువుని తెలుసుకొని మనకు సమయము దొరికినప్పుడు చక్కటి పాప సంకీర్తనాన్ని చేసి దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలి. మనము పొందుకోవటమే కాదు, మన కుటుంబీకులకు, మన యొక్క బంధుమిత్రాదులకు, మన సంఘానికి ఆ దేవుణ్ణి కానుకగా అందించాలి. ఆ స్త్రీ తను తెలుసుకోవడమే కాకుండా ఆ గ్రామంలోనికి వెళ్ళి ఆమె క్రీస్తుని గురించి తెలియపరిచి గ్రామంలోనికి తీసుకొని రాగలుగుతూ ఉంది వారి యొక్క ప్రజల ద్వారా. యేసు ప్రభు అక్కడ 2 రోజులు ఉండి తిరిగి వెళ్ళెను అని ఈనాటి సువిశేషంలో మనం చదువుకున్నాం. ప్రియ బిడ్డలారా, దేవునితో నువ్వు ఎంతసేపు ఉండాలనుకుంటున్నావు? దేవుడు నీతో ఎంతసేపు ఉండాలని నువ్వు భావిస్తూ ఉన్నావు? ఆలోచన చేయి. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనాన్ని గనక మనము గమనించినట్లయితే, దశమ భాగాన్ని దేవునికి సమర్పించినప్పుడు ఆయన సమృద్ధిగా భోజనాన్ని అందిస్తానని వాక్కు మనకు నేర్పిస్తూ ఉంది. దశమ భాగము అంటే కేవలము సంపాదనలోనే కాదు, మన జీవితంలో కూడా. మన జీవితంలో కూడా దశమ భాగము అంటే రోజుకు 24 గంటలు. ఈ 24 గంటలలో దశమ భాగం 2 గంటల 40 నిమిషాలు దేవునివి. ప్రతిరోజు నీవు నేను 2 గంటల 40 నిమిషాలు దేవునిలో గడపాలి, దేవునికి సమయాన్ని ఇవ్వాలి. అప్పుడు ఆయన సమయాన్ని మనకు అనుగ్రహించి మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి ముఖ్యంగా ఈ 40 రోజుల శ్రమల కాలంలో 2 గంటల 40 నిమిషాలు కాదు, కానీ ఇంకా ఎక్కువ సమయాన్ని దేవునిలో గడిపినప్పుడు ఆయన అనుగ్రహాలను, ఆయన యొక్క వరప్రసాదాలను, ఆయన ప్రేమానుభూతిని మనము అనుభవించగలం దేవుని ప్రియ స్నేహితులారా. అందుకే ఈరోజున మనమందరం కూడా ఒక ఆలోచన చేద్దాం. సమరయ స్త్రీ మాదిరిగా ఆయనను తెలుసుకోవటానికి అంచెలంచెలుగా ఎదగగలుగుతూ ఉన్నామా? తెలుసుకున్నటువంటి నీవు నీ పాపమును ఆయన సన్నిధిలో నీవు మోకాళ్ళ మీద ఉండి ఆయన సన్నిధిలో నీ పాపమును ఒప్పుకుంటున్నావా? నీ పాపమును ఒప్పుకున్నటువంటి నీవు పరిశుద్ధురాలివై, పరిశుద్ధుడివై నీవు నీ లోకంలోనికి వెళ్ళి, నీ గ్రామంలోనికి వెళ్ళి, నీ కుటుంబంలోనికి వెళ్ళి, నీ సంఘంలోనికి వెళ్ళి, నేను క్రీస్తుని కనుగొన్నాను, ఆయన సన్నిధిలో నా పాపమును ఒప్పుకున్నాను, ఆయన వెలుగును నేను అనుభవించాను అని ధైర్యముగా, సాక్ష్యముగా నిలబడటానికి ఇష్టపడుతూ ఉన్నావా? సిద్ధముగా ఉన్నావా? ఆత్మ పరిశీలన చేయాలి. ఈ ధ్యాన వడకము మనల్ని ఎంతగానో ప్రేరేపిస్తూ ఉంది. ఈ 3వ రోజున, ఈ పరిశుద్ధమైనటువంటి ఆదివారం రోజున దేవాతి దేవుడు మనలందరినీ కూడా ఆయన వైపునకు మరలమని పదే పదే ప్రేరేపిస్తూ ఉన్నాడు. ప్రియా స్నేహితులారా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేద్దాం. దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోవటానికి మంచి పాప సంకీర్తనముతో మన పాపమును ఒప్పుకొని పరిశుద్ధులం అవుదాం. తద్వారా క్రీస్తు పునరుత్థాన వెలుగును మన కుటుంబానికి, మన జీవితాలకు, మన సంఘానికి కానుకగా అందించబోతూ ఉన్నారు. కాబట్టి ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజ ద్వారా మనమందరము కూడా మన తప్పిదములను తెలుసుకొని, మన జీవితములను మార్చుకొని ఆ దేవునికి నిండైనటువంటి వందనములను సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమీన్. మనమందరము భక్తితో మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమరియం నుండి పుట్టెను. పోన్సి పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వాడి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడిప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి విశ్రాంతి దినమున సజీవ జలనిధి అయిన క్రీస్తు చెంతకు
ముకులిత హస్తములతో వచ్చి ఉన్నాము. ఆ ప్రభు మన దప్పిక తీర్చి మన జీవితాలను పావనము చేయమని విశ్వాసముతో ప్రార్థించుకుందాం. విశ్వశ్రీ సభ కొరకు తిరుసభను పాలిస్తున్న మా లియో పాపు గారికి, అగ్రపీఠాధిపతులైన పూల అంతోనీ తండ్రి గారికి మరియు ఆత్మీయ కాపరులకు మీ జ్ఞానం ప్రసాదించి ప్రపంచంలో ఉన్న కలహాల మధ్య న్యాయం మరియు శాంతిని ప్రోత్సహిస్తూ క్రీస్తు జీవజలానికి ప్రజలను నడిపించినట్లు సంఘం సమాధానం, ఆశ మరియు సువార్త శాంతికి గుర్తుగా నిలువినట్లు చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రపంచ నాయకుల కొరకు సకల దేశాల నాయకులు క్రీస్తు శాంతిని కోరుకుంటూ హింసను విడిచిపెట్టి సంభాషణ మరియు సమాధాన మార్గాన్ని ఎంచుకొని ప్రతి మానవ జీవితం పవిత్రమని గౌరవిస్తూ ఉమ్మడి శ్రేయస్సు కొరకు పనిచేయనట్లు చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మధ్య ప్రాచ్యంలో శాంతి కొరకు శాంతికరుడైన క్రీస్తు రాజు యుద్ధపు చీకట్లను తొలగించి హింసను మరియు బాధను ముగించినట్లు, కృంగిపోయిన వారికి ఆదరణ ఇచ్చినట్లు, బలహీనులను రక్షించినట్లు, దేశాలను సంభాషణ, న్యాయం, సమాధానం మరియు శాశ్వత శాంతి మార్గంలో నడిపించినట్లు చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నిరపరాధుల రక్షణ కొరకు యుద్ధం మధ్యలో చిక్కుకున్న వారందరూ, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు మరియు నిరాశ్రయులు ప్రతి ప్రమాదం నుండి రక్షించబడేలా విశ్వ ప్రపంచం చూపించే కరుణతో వారికి ఆదరణ మరియు సహాయం లభించేలా చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన కొరకు మరియు మన సంఘం కొరకు సమరయ స్త్రీలాగే మనము క్రీస్తును కనుగొని ఆయన మన లోతైన దాహాన్ని తీర్చినట్లు ప్రార్థన, పశ్చాత్తాపం మరియు దాన ధర్మం ద్వారా విశ్వాసంలో నూతనీకరింపబడి ఆయన కృపకు ఆనంద సాక్షులుగా మారేలా చేయుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణా సాగర, మేమందరము కూడా నీ విశ్వాసంలో ప్రయాణము అవుతూ ఉండగా ప్రత్యేక విధముగా దివ్యవాణి కేంద్రమును గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఈ దివ్యవాణి కేంద్రంలో ఎంతో శ్రద్ధతో, ఎంతో విశ్వాసముతో పనిచేస్తున్నటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. వీరి ద్వారా మా జీవితాలు ఆధ్యాత్మికంగా నింపబడటానికి అనేక మంది అభిషక్తులను, మఠవాసులను ప్రేరేపించి ముందుకు నడిపించి మా ఆధ్యాత్మిక జీవితాలకు సరైనటువంటి మార్గాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ బిడ్డలందరినీ ప్రత్యేక విధంగా దీవించండి. దివ్యవాణి యాజమాన్యమును, ఇక్కడున్నటువంటి ప్రతి టెక్నీషియన్ను నీకు సమర్పించుకుంటూ ఉన్నాం. ప్రభువా, వీరి ద్వారా ఇంకా ఈ యొక్క కార్యక్రమాలన్నీ అభివృద్ధిలోనికి అంచెలంచెలుగా ఎదగటానికి నైనా నీవు ప్రేరేపించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఈ దివ్యవానికి కావలసినటువంటి ఆర్థిక సహాయమును అందించు బిడ్డలను నీవే ప్రోత్సహించమని, నీవే ప్రేరేపించమని ప్రార్థన చేయుచున్నాం. తద్వారా మా 2 రాష్ట్రాల్లోని కథోలిక బిడ్డలు అందరూ కూడా ప్రభువా ఆధ్యాత్మికంగా ఎదుటకు వీరందరినీ కూడా నీవు ప్రేరేపించి మా కోసము నాయనా మా జీవితాలు బాగుపడాలనే ఉద్దేశంతో వీరిని ముందుకు నడిపిస్తూ ఉన్నావు. కావున ఆశీర్వదించి దీవించమని, ధర్మదాతలను నీవు పంపించమని అందరము ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన వ్యక్తిగత సొంత అవసరముల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదము. జీవజలముల ఊట అయిన ఓ ప్రభువా, మేము నిజమైన ఆరాధకులముగా మేము ఆత్మయందు సత్యమందు ఆరాధించు కృప వరము మాకిచ్చినందులకు మీకు మేమెంతో రుణపడి ఉన్నాము. మీరే మా జీవన సర్వస్వము కనుక మమ్ములను మీ జీవాహారంతో నింపి
సంపూర్ణముగా దీవించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకును దేవా దయతో నన్ను, చేకును దేవా దయతో నన్ను. దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని. నన్ను నీదు అర్పణగా కరిగిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించనున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము తీసుకొని వచ్చిన ఈ బలి అర్పణలను కరుణతో స్వీకరింపుము. నేడు నీ సమక్షంలో నిలబడిన మా పాపములను క్షమించమని ప్రాధేయపడుచున్న మాకు మా సహోదరుల తప్పిదములను క్షమింపగలిగిన విశాలమైనటువంటి హృదయమును దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ హెచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ప్రభువైన దేవా, పావన పిత, నాకు త్రాగుటకు నీరు ఇమ్ము అని క్రీస్తు సమరయ స్త్రీని అర్థించిన తరుణంలోనే ఆమెకు
విశ్వాసవరమును ఒక బహుమతిగా ప్రసాదించెను. తద్వారా ఆమె హృదయము విశ్వాసముతో నింపబడి దైవ ప్రేమాగ్నితో ప్రజ్వరిల్లెను. కావున మేము కూడా నీకు వందనములు అర్పించుచు దేవదూతలతో కలిసి నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు భూపరలోకము మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ ధ్వానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చెడివారు ధన్యులు ధాన్యులు. మహోన్నతమున జయ జయ ధ్వానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని పుచ్చింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థంగా చేయండి.
విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయను ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమ్మ గారితోనూ, ఆమె భర్తయుగు జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా విరివిజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ స్త్రీ సభను, నీ సేవకుడు అగు మలియో జగద్గురువులను, మపూల అంతోని అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభువు నేర్పించిన పరలోక జపమును భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము.
యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనకు నిత్య జీవం దయచేయునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమి మన పానం. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. మానవాళిని రక్షింప మన పాపము మోసారే. సిలువ మోపున ధరించి చిందించెను రక్తమును. మానవాళిని రక్షింప మన పాపము మోసారే. సిలువ మోపున ధరించి చిందించెను రక్తమును. మదిని తన రుధిరముతో కడిగెను కల్వరిలో. మదిని తన రుధిరముతో కడిగెను కల్వరిలో. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము.
క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును భుజించి ఇప్పటి వరకు గుప్తమై ఉన్న స్వర్గానందమును చవిచూచి నీకు వందనములు అర్పించుచున్నాము. ప్రభు, నేడు మా అందు ఒక పరమరహస్యముగా నెరవేర్చుచున్న ఈ విందు నీ అనుగ్రహముతో పరిపూర్ణ దశను చేరుకొనున్నట్లు కరుణింపమని బ్రతిమాలుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అని ప్రభువు నుడువుచున్నాడు. శాంతిని ప్రేమించి శాంతికి మూలమైన దేవా, నిన్ను తెలుసుకోవటం జీవితం, నిన్ను సేవించటం నిజమైన స్వేచ్ఛ. నీకు మొరపెట్టుకునే నీ పిల్లలపై కరుణతో దృష్టి సారించుము. నీ కరుణ మరియు శక్తితో ప్రతి ప్రమాదం నుండి మమ్మల్ని రక్షింపుము. హింస కారణంగా బాధపడుతున్న వారందరినీ కాపాడుము. యుద్ధ శక్తిని చెదరగొట్టి గర్విష్ఠులను వినమ్రులను చేయువాడవైన దేవా, మా మధ్య ఉన్న హింసను త్వరగా తొలగించుము. బాధపడుతున్న వారి కన్నీళ్లను తుడిచివేయుము. నీ ప్రేమపూర్వక రక్షణపై విశ్వాసం ఉంచిన మేము ఏ శత్రువు ఆయుధాలనైనా భయపడకుండా ఉండునట్లు అనుగ్రహించుము. ప్రేమలో ఐక్యమైన మానవ కుటుంబం అంతా నిజంగా నీ కుమారులు కుమార్తెలుగా జీవించినట్లు దయచేయము. శాంతి దేవుడవైన దేవా, నీవే నిజమైన శాంతి. వివాదాత్మక హృదయం నిన్ను గ్రహించలేదు, హింసాత్మక మనస్సు నిన్ను స్వీకరించలేదు. ఒకే హృదయంతో ఉన్నవారు మంచి మార్గంలో స్థిరంగా ఉండినట్లు అనుగ్రహించుము. వివాదంలో ఉన్నవారు చెడును మరచి స్వస్థత పొందినట్లు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము. ఆమేన్. బలి అయితివా నా ప్రభువా, బలి అయితివా నా ప్రభువా, పలు బాధలు భరించి రుధిరంబును అర్పించి, పలు బాధలు భరించి రుధిరంబును అర్పించి, బలి అయితివా నా ప్రభువా,
బలి అయితివా నా ప్రభువా. దూషించితిరా స్వామి, ఏ దోషము లేకున్నను. దూషించితిరా స్వామి, ఏ దోషము లేకున్నను. ద్వేషంబుతో బాధించి అపహాసము చేసితిరా, వసుదైక మహాత్ముడా. బలి అయితివా నా ప్రభువా, బలి అయితివా నా ప్రభువా. పలు బాధలు భరించి రుధిరంబును అర్పించి, పలు బాధలు భరించి రుధిరంబును అర్పించి, బలి అయితివా నా ప్రభువా, బలి అయితివా నా ప్రభువా.